ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఏంటమ్మా బట్టలు జరుతున్నావు? ఎక్కడికి? మనం ఇంకా ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండకూడదు వెంకీ. అమ్మా విద్య, నీ ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సర్దేసుకో. వెంకీ, నువ్వు కూడా. ఇప్పుడే మనం ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుందాం, కానీ ఇక్కడ మాత్రం వద్దు నాన్న. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా నువ్వు ఉన్న పలంగా ఇలా వెళ్ళిపోదామంటావేంటి? బావగారు రేపు విద్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నారు కదా. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు వెంకీ, అవసరమైతే అల్లుడు గారికి ఫోన్ చేసి మనం ఉండే అడ్రస్ చెప్దాం. తానే వచ్చి అమ్మాయిని తీసుకెళ్తాడు. అంతేకాని రేపటి వరకు కాదు. నేనొక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోదాం వెంకీ, నీకు దండం పెడతానయ్యా. వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే ఆ అఖిలాండేశ్వరి బతకనివ్వదు నాన్న, బతకనివ్వదు. ఏంటమ్మా బ్రతకనివ్వదు? అఖిలాండేశ్వరి ఏదో చేస్తుందని మనమెందుకమ్మా భయపడి పారిపోవాలి? నేనంత పిరికివాడిని కాదమ్మా. అవసరమైతే ఆవిడకి ఎదురెళ్తాను గాని వెనకడుగు వేయలేను. నేను భార్గవనాయుడు కొడుకునమ్మా. అదేనయ్య సమస్య. నువ్వు తన అన్న కొడుకు అన్న నిజం అఖిలకి తెలిస్తే ప్రమాదం అనే కదా నా భయం అంతా. ఆ మాట నీతో నేను ఎలా చెప్పగలను? అమ్మా, అఖిలాండేశ్వరి ఏదో చేస్తుందని నాకు పిరికి మందు పోయేద్దు. తప్పు చేసిన వాడే తలెత్తుకోలేక పారిపోతాడని ఎందరో వీరుల కథల్ని జీవిత పాఠాలుగా నువ్వే కదమ్మా చెప్పావు. కానీ ఇవాళ ఎందుకమ్మా పారిపోదాం అంటున్నావు? సరే, మనం ఫలానా తప్పు చేసాం, అందుకే ఈ ఊళ్ళో ఉండకూడదంటే చెప్పమ్మా. ఈ క్షణమే వెళ్ళిపోదాం. అంతేగాని ఆ అఖిలాండేశ్వరి మనల్ని ఏదో చేస్తుందని భయపడిపోదాం, పారిపోదాం అంటే నేను ఒప్పుకోనమ్మా. మనం ఇక్కడికి వచ్చింది చెల్లి జీవితాన్ని సరిచేయడానికి, బావగారితో చెల్లిని అత్తారింటికి పంపించడానికి. ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు, చెల్లి సంతోషాన్ని కళ్ళారా చూసే వరకు మనం ఇక్కడే ఉండాలి, ఉంటున్నాం. కాదు కూడదు, నీ మాటే నెగ్గాలి అంటావా? చెప్పమ్మా. నువ్వు చెప్పిన నీతి కథలు తప్పని, మనం తప్పు చేశావని ఇలాగే తలదించుకుని వెళ్ళిపోదామమ్మా. అన్నయ్య, అమ్మకి నిజం చెప్పకుండా ఎంతకాలం ఆపుతాం? తప్పదమ్మా. ముందు అసలు ఏం జరుగుతుందో నేను వెళ్ళి కనుక్కోవాలి. ఆ అఖిలాండేశ్వరి తన కొడుకుని ఎవరో అన్నట్టుగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటే దాని వెనక కారణం ఏంటో కనుక్కోవాలి. అన్నయ్య, కృష్ణ నన్ను మోసంగానే చెయ్యట్లేదు కదా. నాకదంతా తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. నేనుండగా నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా. అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం ఏదో మేనేజ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు అంతకు మించిన నిజం తెలిసింది. బావగారు అఖిలాండేశ్వరి కొడుకే అని తెలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే విద్య, విషయం కొలిక్కొచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ నిజం బయట పెట్టకూడదు, సరేనా? సరే అన్నయ్య. ముందుగా నేను బావగారిని కలిసి అసలు నిజాలేంటో తేల్చుకోవాలి. తను కూడా ఎందుకు అబద్ధం ఆడి మభ్య పెట్టాల్సి వచ్చిందో తేల్చుకోవాలి.